శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్ర జపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఈ జూలై నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి లాభదాయకంగానే ఉంటుంది. పెద్దగా నష్టాలు ఏవి ఉండవు. అన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే యోగం ఉంది. ఉద్యోగంలో కూడా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. వృత్తి వ్యాపారాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి చక్కగా కలిసి వస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. అనేక మార్గాల్లో ధనం అనేది వచ్చి పడుతూ ఉంటుంది. అవసరానికి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూనే ఉంటుంది. అలాగే సంతోషంగా ఉంటారు. ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి వ్యవహారం కూడా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇంతకుముందు మీ మాటకు విలువ గౌరవం లేకపోయినప్పటికీ జూలై నెలలో మాత్రం మేషరాశి వాళ్ళకి కుటుంబంలో మీ మాటకు విలువ గౌరవం వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. దంపతుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. సాంఘికంగా ఉన్నత స్థితి ఏర్పడుతుంది. అలాగే సంఘంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గొప్పవారిని కలుసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులను కలుసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. సాంఘికంగా మీకంటూ ఒక గుర్తింపు, హోదా, గౌరవము పొందటానికి జూలై నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూలై నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 6, 7, 11, 16, 23, 24, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఈ నెలలో మీ కలిసి రాని తేదీలు 3, 9, 13, 14, 18, 19, 21, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. ప్రధానంగా ఈ నెల మొత్తం కూడా శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టానికి తగిన ఫలితం ఏర్పడుతుంది. అయితే రాహుకేతువుల బలం తక్కువగా ఉంది కాబట్టి ఒక్కొక్కసారి అదృష్టం త్రుటిలో జారిపోతూ ఉంటుంది. ఆ దోషాన్ని పోగొట్టుకోవాలంటే ఈ నెలలో వచ్చే మంగళవారాలు దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాల మీద పాలు పోసి నీళ్లతో కడిగి కొంచెం పసుపు కుంకుమలు వేసి విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క పెట్టాలి. అలా చేస్తే రాహుకేతు దోషాలను తొలగింపజేసుకొని త్రుటిలో తప్పిపోయే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ నెల మొత్తం కూడా మీరు జపించుకోవాల్సినటువంటి మంత్రం ఓం శరవణ భవాయ నమః. ఈ మంత్రాన్ని జపించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రోజు ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. ఈ నెలలో దర్శించవలసిన దేవాలయం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వీలైనప్పుడు వెళుతూ ఉన్నట్లయితే నెల మొత్తం ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.